హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 42. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా అని ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి అతన్ని చీకట్లో ఉంచడం కూడా మంచిది కాదు. ఆల్రెడీ తను చాలా బాధపడుతున్నాడు. అంతకంటే మెల్లిగా 2 రోజులు అయ్యాక అతను కూల్ అవుతాడు. అప్పుడు ఉన్న నిజాన్ని చెప్పి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి. అప్పటి వరకు నేను ఇలా సైలెంట్ గా ఉండడమే మంచిది అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఇషిక కొన్ని క్షణాలు. ఆమె మౌనంని మరోలా అర్థం చేసుకున్న దేవాంశ్ కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి, మాటలు రావట్లేదా? మరో అబద్ధం చెప్పడానికి అని అడిగాడు దేవాంశ్ చాలా తీవ్రంగా. నో మిస్టర్ మిత్తల్, మీరు అబద్ధమైనా అనుకోండి, నిజమైనా అనుకోండి, నన్ను కలిసింది ఎవరనేది పక్కన పెడితే అంజలి మాత్రం నన్ను కలవలేదు. ఇంతకీ వైభవ్ ఎక్కడ, ఏం చేశారు తనని? సరే, వాళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టండి. అంజలికి మీరంటే ఇష్టం లేదు కాబట్టి పారిపోయింది. చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు వెతుకుతారు? మీరంటే ఇష్టం లేని అమ్మాయి వెంట పడడం అంటే ఎడారిలో వాటర్ కోసం సెర్చ్ చేసినట్టే మిస్టర్ మిత్తల్. అయినా మీరు తలుచుకుంటే గొప్ప గొప్ప ఐశ్వర్యం ఉన్న అందగత్తెలే మీ ముందు క్యూలో నిలబడతారు పెళ్లి కోసం. అలాంటిది ఆ అంజలి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? తను మీకు ఎప్పటికీ కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా జరిగిన దాన్ని వదిలేసి జరగబోయే దాని గురించి ఆలోచించండి. మీరు మనసు మార్చుకోండి మిస్టర్ మిత్తల్ అని ఇషిక అనగానే, షటప్, నువ్వు నాకు నీతులు చెప్పకు. అంజలి ఎక్కడా అంటూ ఇషిక గొంతు పట్టుకున్నాడు దేవాంశ్. అంతే, షాక్ అయిపోయింది. అతని కళ్ళల్లోకి చూసి ఇంకా వణికిపోయింది. కోపంలో అతని కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. ఉద్రేకంలో ప్రళయ రుద్రుడిలాగా చూపులతోనే నిప్పులు కురిపిస్తున్నాడు దేవాంశ్. అతని కోపంతో కూడిన రూపం చూస్తేనే ఇషికకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇదివరకు ఎప్పుడు చూడని రూపం అది అతనిది. చాలా భయపడిపోయింది ఇషిక. సేమ్ టైం ఆమె గొంతు అతను 2 చేతులతో గట్టిగా పట్టుకోవడంతో నొప్పితో విలవిలలాడుతూ అతని చేతులు ఆమె విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. అయినా వదలట్లేదు దేవాంశ్. తన బలాన్ని ఇంకా ప్రయోగిస్తున్నాడు. ఆమెకు ఊపిరి అందడం లేదు. చాలాసేపు పెనుగులాడింది విడిపించుకోవడానికి. కానీ అది ఉడుంపట్టు. ఒక మానాన వదిలితే కదా. కామన్ స్పీక్, వేర్ ఇస్ అంజలి? ఎక్కడ దాక్కుంది? తన అడ్రస్ చెప్పు అని ఒక పక్క ప్రశ్నిస్తూనే మరో పక్క ఈషికా గొంతును నొక్కేస్తున్నాడు దేవాంశ్. ఆ తాకిడికి తట్టుకోలేక ఆమె నోటి నుంచి భయంతో నొప్పితో కూడా మాట రావట్లేదు. ఇంకా కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. కొద్దిసేపు ఆమె పైన బలయాన్ని ప్రయోగించిన దేవాంశ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఎందుకో ఒక క్షణం ఆమెని అలా చూస్తూనే ఒక తోపు తోశాడు చివరికి. అంతే, ఈషిక ఫోర్స్ గా వెళ్లి డోర్ వైపు ఫ్లోర్ పై పడిపోవడం, అప్పుడే అనుకోకుండా క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడం ఒకేసారి జరిగిపోయాయి. డోర్ దగ్గర నించున్న వ్యక్తిని చూసి కొంచెం షాక్ అవుతూనే దేవాంశ్ తల దించుకున్నాడు. బట్ అప్పటికే ఈషిక తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పడం ఆ తర్వాత గమనించారు వాళ్ళు. 2 డేస్ తర్వాత, అంజలి నీకు సిస్టర్ కాదు, మరి రాకీని తమ్ముడుగా ఎందుకు చెప్పుకుంటున్నావు? అంజలికి అక్కర్లేని రాకీ నీకు మాత్రం ఏమీ అవసరం అని అడిగాడు శ్రీధర్. ఆ మాటకి విశ్వాసం సార్, మా మామయ్య నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. అనేకంటే నన్ను సొంత కూతుర్లా అనుకున్నాడు. నమ్మాడు కూడా తన కూతుర్ని అని. నేను ఆయన కూతుర్ని అయినప్పుడు రాకీ నాకు తమ్ముడే కదా. అంజలి విషయం వేరు. చిన్నప్పటి నుంచి నేనంటే ఎందుకో తనకి నచ్చదు. అక్క అని మాట వరుసగా పిలుస్తుంది తప్ప తన మనసు నుంచి కాదు. అది నాకు అర్థమైంది. అయినా అది తన ప్రాబ్లం, నాది కాదు. కానీ నాకు రాకీ అలా కాదు. వాడు ఎప్పటికీ నా తమ్ముడే. ఇన్ఫాక్ట్ నేను బ్రతికేది వాడి కోసమే. వాడు తప్ప ఇంకెవరూ లేరు నాకు. అలాగే వాడికి కూడా నేను తప్ప ఇంకెవరూ లేరు. కొన్ని బంధాలు ఇంతే సార్. ఒకే తల్లిదండ్రుల కడుపులో పుట్టినంత మాత్రాన కొన్ని బంధాలు ఇంతే సార్. ఒకే తల్లిదండ్రుల కడుపులో పుట్టనంత మాత్రాన మా బంధం బంధం కాకుండా పోతుందా? ఎట్టి పరిస్థితుల్లో
నేను నా తమ్ముణ్ణి కాపాడుకోవాలి. అదొక్కటే నా గోల్. అంజలి మిస్టర్ దేవాంశిని పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం తెలిసి నాకు ఫ్యూచర్ లో తన నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే అంజలి వల్ల అని అర్థం. అందుకే మీ కంపెనీలో జాబ్ రిజైన్ చేసి నేను ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ అప్పటి వరకు అవసరాలకి మా ఊర్లోనే ఒక టీచర్ జాబ్ కూడా సంపాదించాను. అలా సీరియస్ గా నా లైఫ్ లో నేను మూవ్ ఆన్ అవుతుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. మిస్టర్ మిత్తల్తో నాకు ప్రమాదం అని, నన్ను పారిపోమ్మని. సరే, రాకీ నాతో తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోదామని డిసైడ్ అయ్యి వెళ్తుండగా మార్గ మధ్యంలో మిస్టర్ మిత్తల్ మనుషులు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. పెళ్లి టైంకి అంజలి లేకపోవడంతో బలవంతంగా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. కనీసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె ఇష్టం ఉంటుందన్న విషయం కూడా ఆయనకి అవసరం లేదు. నేను కూడా మనిషిని కదా, నాకు ఉండవా ఇష్టాలు? ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంజలి ఏం చేసిందో నాకు నిజంగా తెలియదు సార్. నాకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఆయన కూడా నమ్మడు. కానీ నేను మాత్రం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను అంది ఈషిక ఏడుస్తూ. చూడమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇదంతా జరిగిందని నాకు తెలియదు. అట్లీస్ట్ పెళ్లికి కొన్ని క్షణాల ముందు తెలిసినా నేను ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేవాణ్ణి. మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మా ఇంటి కాప మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మా ఇంటి పరువు కాపాడడానికే అయినా నువ్వు మా ఇంటి కూడా, ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే ఆవేశంతో నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవాంశి పైన కోపంతో మీడియా గురించి ఆలోచించొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఐ నో నువ్వు చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తావని కూడా నాకు తెలుసు. ఎనీవేస్, నీకు చెప్పేది ఒకటే ఈషిక. కోపంతో, తొందరపడి, ఆవేశంతో, లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేకనో తీసుకునే నిర్ణయాలు బంధాలను బలహీనపరుస్తాయి. 4 రోజుల తర్వాత మీరు కాంప్రమైజ్ అయి మళ్ళీ కలిసినా కానీ ఫ్యూచర్ లో మాత్రం తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు నాతో అప్పుడు అలా ప్రవర్తించావు అని ఒకరినొకరు ఎత్తి చూపించుకుంటారు. ఆవేశంలో ప్రవర్తించే ప్రవర్తన అనేది ఎదుటి వారి మనసు మీద ముద్ర పడిపోతుంది. అదే కాస్త ఎవరో ఒకరు తగ్గి ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచనతో ప్రవర్తిస్తే ఆ తర్వాత తప్పకుండా మంచి ఆలోచనలు వస్తాయి. ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ అని నా అభిప్రాయం. మీ రిలేషన్ కి కొంచెం టైం ఇద్దాం. ఒకరినొకరు దూరంగా ఉంటే ఒకరి విలువ మరొకరికి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు తమ తప్పులు కూడా కనిపిస్తాయి. తాము ఏం కోల్పోయామో, తమ దగ్గర ఇప్పుడు ఏమి తక్కువగా ఉంది అండ్ ఎక్కువగా ఉంది అనే వాళ్లకు అర్థమవుతుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళను జడ్జి చేసే తాము అలోన్ గా ఉంటే తమను తాము తప్పకుండా జడ్జి చేసుకుంటారు. ఇక దేవాంశి విషయానికి వస్తే మామూలుగా వాడు చాలా మంచివాడు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టాడు. కనీసం ఒక్క మాట కూడా అనడు. అలాంటి వాడిలో సడన్ గా ఇంత చేంజ్ అంటే ఇది గ్యారంటీగా అంజలి వల్లే. తను చేసిన చీటింగ్ వల్లే వాడి మనసు గాయపడింది. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అని నేను వాడిని సమర్థించట్లేదు. వాడు నీతో ప్రవర్తించే ప్రవర్తన చాలా తప్పు. దీనికి వాడికి పనిష్మెంట్ ఉంటుంది. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుదాం. నా వైపు నుంచి నీకు సపోర్ట్ ఉంటుంది. ఇక పైన వాడు నిన్ను ఒక్క మాట అనకుండా నేను చూసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఆడపిల్లవి. నువ్వు నీ విలువ కూడా వాడికి తెలియాలి. నువ్వు 4 రోజులు ఈ ఫామ్ హౌస్ లోనే ఉండు. నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. భయపడకు. నీ తలకి గాయం తగ్గాక నీ ఫ్లాట్ కి నేను పంపిస్తాను. ఇక పైన రాకీ గురించి కూడా ఆలోచించకు. నీ ప్రాబ్లమ్స్ అన్ని మావి. బాబుకి బెటర్ ట్రీట్మెంట్ నువ్వు కాదు మనం కలిసి చేపిద్దాం. ఈ విషయంలో కూడా నువ్వు టెన్షన్ వదిలేసి కొద్ది రోజులు ఆఫీస్ కి దూరంగా ఉండు అన్నాడు శ్రీధర్. దానికి ఈషిక, అలాగే సార్, కానీ ఇక్కడ ఉండలేను అంటుంది. అలా అనగానే, అదిగో సార్, నేను ఇప్పుడు ఏం చెప్పాను? పరిస్థితులు ఏమైనా నువ్వు మా కోడలివే అని చెప్పాను కదా, ఇంకెందుకు సార్ అని సీరియస్ గా అడిగాడు శ్రీధర్. సారీ అంకుల్, నేను ఇక్కడ ఉండలేను. తమ్ముడు బాగా గుర్తొస్తున్నాడు. నేను మా ఫ్లాట్ కి వెళ్తాను అంటుంది ఈషిక. మరి తలకి గాయం ఉంది కదమ్మా, తగ్గాక అని శ్రీధర్ అనగానే, పర్వాలేదు అంకుల్,
నేను మేనేజ్ చేసుకుంటాను అంది ఇషిక. సరే, ఇంటి దగ్గర నేనే డ్రాప్ చేయిస్తాను అన్నాడు. అక్కడికి వెళ్తే అయినా ఇషిక తమ్ముణ్ణి చూస్తే కాస్త ఆమెలో డల్నెస్ తగ్గుతుంది అనిపించింది శ్రీధర్ కి. బట్ తనకి అప్పుడే ఆఫీస్ నుంచి కాల్ రావడంతో నేను తప్పకుండా మరొకసారి మీ ఫ్లాట్ కి వచ్చి బాబుని కలుస్తాను. ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని ఈషికాకి చెప్పి కారు ఏర్పాటు చేయడంతో ఈషిక తన ఫ్లాట్ కి వెళ్లిపోతుంది. ఇక ఈషిక వెళ్లిపోయాక సీరియస్ గా ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు శ్రీధర్. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన బుజ్జిని సీరియస్ గా చూస్తాడు దేవాంశ్. అమ్మ బాబోయ్, ఆ భయ్యా మేనేజర్లను, హెచ్ఆర్లను, టిఆర్లను అందరినీ కలిపి క్లాస్ తీసుకుంటున్నాడు అంటే ఏంటో అనుకున్నాను. ఇది వర్క్ పైన ఫ్రస్ట్రేషన్ ఏమో అనుకున్నా. కాదన్నమాట. సో మూడ్ బాలేదు కాబట్టి ఇలా రియాక్ట్ అవుతున్నాడు. ఇంతకీ అందరిలో నన్ను కలిపేశాడా ఏంటి? సరే, టెస్ట్ చేద్దాం అనుకుంటూ దేవాంశు ముందుకు వచ్చి, హాయ్ భయ్యా, ఇది కొత్త ప్రాజెక్టు బడ్జెట్ ఫైల్ అంటూ ముందు పెట్టాడు బుజ్జి. అప్పటి వరకు అక్కడున్న వాళ్ళకందరికి క్లాస్ పెడుతున్న దేవాంశ్ కాస్త వాళ్లకు బ్రేక్ ఇచ్చి సీరియస్ గా బుజ్జి వైపు తిరగగానే ఆ కాస్త గ్యాప్ కి అక్కడున్న కొంతమంది ప్రాణాలకు అమ్మయ్య అనిపించింది. ఒక క్షణం వాళ్ళకి బుజ్జి తెల్లబట్టలేసుకున్న ఒక బుల్లి స్వామీజీలా కనిపించాడు. ఎప్పుడు వెళ్ళావు బ్రాంచ్ ఆఫీస్ కి ఈ ఫైల్ కోసం అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్. డౌట్ లేదు, అందరిలో కలిపేశాడు. ఇక ఈ భయ్యా చేతిలో ఈ బుజ్జిగాడు భలే అని మనసులో అనుకుంటూ భయపడుతున్నట్టు యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాడు బుజ్జి. అది అది 3 days బ్యాక్ వెళ్ళాను. అంటే నా ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయింది. సో బ్యాచులర్ పార్టీ మాట పూర్తి కాకముందే. ఓ ఓకే. సో మన బ్రాంచ్ ఆఫీస్ కి అంటే సోమాజీ గుడకి 3 days బ్యాక్ ఫ్లైట్ లో వెళ్ళి ఫైల్ తీసుకొని ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నావా అని అడిగాడు సీరియస్ గా దేవాంశ్. సారీ భయ్యా, అసలు విషయం ఏంటంటే నా ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీ నిన్న నైట్ అనగానే నీ జల్సాల గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడ కంపెనీ పెట్టుకోలేదు. నీకు తెమ్మన్న ఫైల్ నిన్ననే స్టడీ చేద్దామనుకున్నా. ఫైల్ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు నేను స్టడీ చేయాల్సిన ఫైల్స్ అన్ని నువ్వే చేయాలి. అది మాత్రమే కాదు, లాస్ట్ 5 years గా మన బడ్జెట్ ఫైల్స్ అన్ని స్టడీ చేసి నాకు ఏవీగా ఒక ఫైల్ ని తయారు చేసి ఈవినింగ్ వరకు ఇవ్వాలి అని దేవాంశ్ అనగానే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది బుజ్జికి. ఏడుపు ఒకటే తక్కువైంది తన ఫేస్ లో. అది గమనించిన దేవాంశ్ వెంటనే మిగిలిన వాళ్ళందరినీ పంపించేశాడు. బతుకు జీవుడా అని బయటికి పారిపోయారు వాళ్ళు. వాళ్ళు అటు వెళ్లడం ఆలస్యం. బుజ్జి బయటపడ్డాడు. అంటే భయ్యా ప్లీజ్ ఈ ఒక్కసారికి అంటూ దేవాంశి కాళ్ళపైనే పడ్డాడు ఏడుపు ముఖంతో. ఏంట్రా భయ్యా, అసలు నేనంటే లెక్క లేదా? నా మాటకి విలువ లేదా? మీకు మీరు నిర్ణయాలు తీసేసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? ఎదుటి వాళ్ళకి విలువ లేదా? అసలు అర్థం చేసుకోరా? ఎదుటి వాళ్ళు మనుషుల్లాగా కనిపించడం లేదా? మీకు మీరు మంచోళ్ళు అని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళు కూడా అనాలి, అనేలాగా ప్రవర్తించాలి. నేనంత చెడ్డవాడినేం కాదు. నాకు కూడా మనసు అనేది ఉంది. నేనేం రాయిని కాదు. నాకు ఫీలింగ్స్ ఉంటాయి అంటూ ఇంకేదేదో మాట్లాడుతున్నాడు దేవాంశ్. జనరల్ గా అతను ఎవరి ముందు ఓపెన్ అవ్వడు. ఎప్పుడు నిండుకుండలా ఉంటాడు. ఎవరి ముందు తొనకడు బెనకడు. అలాంటి వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే దానికి కారణమైన వాళ్ళపైన తీయడం తన అలవాటు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు అతని ముందు తోకాడాడు. మామూలుగా అతనికి అందరూ భయపడతారు. ఎవ్వరూ కోపానికి గురి చెయ్యరు. అంత ధైర్యం ఎవరికి లేదు అక్కడ. అయితే ఒకవేళ దేవాంశ్ మనసుకి ఏదైనా బాధ కలిగినా సంతోషం కలిగినా చెప్పుకునేది మాత్రం బుజ్జికి. అదే చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతాడు అతని ముందు. బుజ్జి కూడా అతని మాటలలో ఏదో బాధ ఉందని అర్థం చేసుకొని దాన్ని తగ్గించడానికి చాలా వరకు ట్రై చేస్తాడు. ఇప్పుడు కూడా దేవాంశ్ చాలా బాధలో ఉన్నట్లు అనిపించింది. కాకపోతే ఈ బాధకి కారణం అంజలి మాత్రం కాదు. అంటే తను ఇప్పుడు ఇక్కడ లేదు కదా భయ్యాకి టచ్ లో. అంజలి ఇండియా వచ్చిందని భయ్యాకి తెలుసు. ఇక తాను భయ్యాని దగ్గరికి రావాలి అనేది భయ్యా ఆలోచన. కాబట్టి వైభవ్ ని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు భయ్యా కోపం తన గురించి ఫ్రస్ట్రేషన్ అయితే కాదు. అలాంటప్పుడు ఈషికతో గొడవ పెట్టుకున్నాడా? ఈషిక భయ్యాని అర్థం చేసుకోలేదా?
నో, అలాంటిదేమీ అయ్యుండదు. ఎందుకంటే భయ్యా మనసుకి తనేం దగ్గర వ్యక్తి కాదు. ఈషికాని భయ్య ప్రేమించలేదు. ప్రస్తుతం తనున్న పొజిషన్ లో ప్రేమంటేనే నమ్మకం లేదు. ఇక మళ్ళీ ప్రేమిస్తాడా? నో, అలాంటిదేమీ అయ్యుండదు. కానీ ఇంకేదైనా ఉంటే నాకే సూటిగా చెప్తాడు కదా. ఇలా ఎందుకు బాధపడుతున్నాడు? ఏంటి విషయం? భయ్యాకి ఏంటి ప్రాబ్లం? అర్థం కాలేదు బుజ్జికి. అన్నయ్య, ఒక్క నిమిషం. మీరు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను. కానీ మీ బాధ ఈ వర్క్ గురించి కాదు. మీ మనసులో ఏదో బాధపడుతున్నారు. అది దేని గురించో చెప్తే తెలుస్తుంది. సేమ్ మీ మనసు బరువు కూడా తగ్గుతుంది అన్నాడు భయపడుతూనే బుజ్జి. ఇక వెంటనే దేవాంశ్ రియలైజ్ అయ్యాడు. తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టేసి గ్లాస్ వాటర్ తీసుకొని తాగుతూ విండో దగ్గర వెళ్లి నిన్నాడు దేవ్. మొత్తానికి కూల్ అయినట్లుగా అనిపించింది బుజ్జికి. చెప్పు భయ్యా, ఎవరు బాధ పెట్టారు మిమ్మల్ని? అయినా అంత ధైర్యం ఇక్కడ ఎవరికి ఉంది? ఎవరికో చావు రెచ్చబెట్టి ఉంది కాబట్టి మీతో పెట్టుకున్నారు. అది ఎవరో చెప్తే నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అన్నాడు బుజ్జి ఈసారి కొంచెం ధైర్యంగా. విండో నుంచి బయటికి చూస్తూ అసలు ఏమనుకుంటుందో ఆ అమ్మాయి. తను చాలా మంచిది, తను చేసేవన్నీ మంచివి, నేను చేసేవి చెడ్డవి అనుకుంటుందా? తను ఏదైనా చేస్తే అది కరెక్ట్, నేను చేసే తప్ప? తనకి సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి, మరి నాకు ఉండవా? నేనేమైనా రోబోనా అని అడిగాడు దేవాంశ్ కోపంగా. అబ్బో భయ్యా, ఎప్పుడూ లేనిది మనసు మమత అంటూ మాటలు మాట్లాడుతున్నాడేంటి అని బుజ్జి డౌట్ పడుతూనే, దేని గురించో తర్వాత ఆలోచించొచ్చు, మొత్తానికి లైన్ లోకి వచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భయ్యా? ఎవరు మా భయ్యాని ఇంత హర్ట్ చేసింది అని మనసులో అనుకుంటూ, ఎవరు భయ్యా అమ్మాయి? చెప్పు, ఎవరు? ఏం జరిగింది అసలు? మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? అయినా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసమా మీరు బాధపడడం ఏంటి? తిరిగి తనని టార్చర్ చేయాలి, నరకం అనేది లైవ్ లో చూపించాలి, కానీ మీరే ఇలా? ఇది కరెక్ట్ కాదు భయ్యా. పైకి గంభీరంగా కనిపించినా మీ మనసు ఏంటో దగ్గర నుంచి చూసిన వాణ్ణి. మిమ్మల్ని బాధ పెట్టింది అంటే చాలా పెద్ద విషయం. అసలు ఎవరు వాళ్ళు? మా భయ్యా మనసుతో ఆడుకోవడానికి వాళ్ళకి ఎంత ధైర్యం? ఆమె ఎవరో చెప్పు. ఇప్పుడే దానిపైన లేనిపోని కేసులు పెట్టి భయ్యా ముందుకు లాగి ఈ దేవాంశ్ తమ్ముడు ఏంటో దానికి చూపిస్తా. అది తన తప్పు తెలుసుకొని వచ్చి మీ కాళ్ళు పట్టుకునేలా చెయ్యకపోతే ఆ తర్వాత ఇక బుజ్జి మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఈ లోపు దేవాంశ్ వచ్చి బుజ్జి కాలర్ పట్టుకున్నాడు. ఏంట్రా నోటికి వచ్చింది బాగుతున్నావు? అది ఇది ఏంటి? తను ఎవరో కాదు, మన ఈషిక అన్నాడు పెద్ద విషయాన్ని కనిపెట్టి చెప్తున్నట్లుగా దేవాంశ్. మన అని బుజ్జి మనసులో అనుకుంటూ సేమ్ టైం షాక్ కూడా అవుతూ ఈషికన కాస్త ఆశ్చర్యం నుంచి బయటికి కూడా అనేశాడు. అది ఇది కాదు మర్యాద. ఈషిక అక్కడ ఆడపిల్లలకి గౌరవం ఇవ్వాలి, ఓకే అన్నాడు మళ్ళీ దేవాంశ్. ఓకే భయ్యా, ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది అడిగాడు బుజ్జి. బుజ్జి అడగడమే ఆలస్యం. జరిగింది జరిగినట్లు కొంచెం కూడా పొల్లుపోకుండా మొత్తం చెప్పేశాడు దేవాంశ్. ఓకే, అదేదో మీ కోపం తన మీద చూపించాలి, కానీ మీరెందుకు మనసులో బాధ పెట్టుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను. అసలు మీకు ఎవరైనా కోపం తెప్పిస్తారా చెప్పండి? ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని హర్ట్ చేసింది ఆ ఈషిక అన్నాడు బుజ్జి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.